ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పండగలప్పుడు భగవంతునికి సమర్పించేటువంటి బియ్యం పరమాణాన్ని చూపించబోతున్నానండి. ఆ బియ్యం పరమాణం అనేది మనం గిన్నెలో చేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం పడుతుంది కదా. అలా కాకుండా తక్కువ టైంలో అయిపోయి వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా చక్కగా చేసుకునే విధంగా కుక్కర్లని నేను బియ్యం పరమాణం చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా పొయ్య వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలండి. నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలి. జీడిపప్పు అన్నది కొంచెం కలర్ చేంజ్ అయింది అన్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని రెండు చక్కగా వేగేటట్టు వేపుకోవాలండి. ఇలా వేగిన వాటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. అంతేకాదండి, ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇదే కుక్కర్ గిన్నెలోకి దీనిలోకి 1 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మేమైతే బియ్యం అన్నది ఎప్పుడు భగవంతుడికి సమర్పించేటప్పుడు కడుక్కోమన్నమాట. ఒక మంచి పొడిగుడ్డను తీసుకొని దాని మీద ఈ బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు తుడుచుకొని ఆ బియ్యాన్ని మాత్రమే యూజ్ చేస్తాము. అలా శుభ్రం చేసుకున్నటువంటి బియ్యాన్ని ఈ నేతిలోని వేపుతామన్నమాట. ఇలా నెయ్యిలోని కూడా ఇది ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 3 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. ఇక్కడ పాలన్నవి పచ్చి పాలేనండి. ఇలా పాలు నీళ్లు పోసుకున్న తర్వాత పాలు, నీళ్లు, బియ్యము అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి చిన్న బౌల్ అన్నది పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీనిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం కొంచెం ఎక్కువే పోసుకున్నాం కదా ఇక్కడ పాలు నీళ్ళు. ఆ పాలు నీళ్ళు బయటకు పొంగిపోకుండా ఈ గిన్నెలోనే ఉన్నాయి చూసారా, అందుకనే బౌల్ అన్నది పెట్టుకోమన్నాను అనమాట. ఇలా మిగిలినటువంటి పాలు కూడా దీంట్లోనే పోసేసుకొని ఒకసారి చక్కగా మెదుపుకోవాలండి. ఇలా బాగా మెదుపుకున్న తర్వాత దీనిలోకి కాగబెట్టినటువంటి 2 కప్పుల పాలని పోసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు అయిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని తురుముకున్నటువంటి బెల్లాన్ని 1 కప్పు వేసుకోవాలి. స్వీట్ అన్నది కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా కరిగే అంతవరకు తిప్పుకోవాలండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా వేపుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. భగవంతుడి నైవేద్యంగా సమర్పిస్తున్నాము కాబట్టి దీనిలోకి చిటికెడంత పచ్చకర్పూరం కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. బియ్యం పరమాణం అనేది ఎలా వచ్చిందో. ఇలా కాకుండా ఇంకా మీకు కొంచెం పలుచగా కావాలనుకుంటే కాగబెట్టినటువంటి పాలని ఇంకొక 1 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా కుక్కర్లోని మనం బియ్యం పరమాణం చేసుకున్నాం కదా. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.